ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో-ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబం. స్పాన్సర్డ్ బై అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. అసోసియేట్ స్పాన్సర్ శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో-ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్. స్పాన్సర్డ్ బై శాస్త్రీబం, అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హైందవ భక్త కోటికి ఆరాధ్య దీపం, ఆధ్యాత్మిక పరవశం హిందూ ధర్మం ఛానల్. ఎన్నెన్నో హైందవ వైదిక కార్యక్రమాలను నిరంతరం అందించే హిందూ ధర్మం ఛానల్ మీకోసం ప్రత్యేకంగా సమర్పిస్తోంది మహోన్నత సంగీత సంకీర్తనామృతం అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. తెలుగు పద కవితా పితామహుడు శ్రీ తాళపాక అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిపై వేలాది సంకీర్తనలను ఆలపించి రచించిన విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ఆలపించేందుకు మన స్టూడియోలో చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. ఇక ఆడిషన్స్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి విచ్చేశారు శ్రీమతి లలితా మాధవ్ గారు. వారికి స్వాగతం పలికేద్దాం. మీకు కార్యక్రమానికి స్వాగతం అమ్మా. ముందుగా ఒక చక్కని అన్నమయ్య సంకీర్తనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఎపిసోడ్ని అన్నమాచార్యుల వారి సంకీర్తనతో ప్రారంభం చేద్దాము. యమన్ రాగంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారు స్వరపరిచినటువంటి నగవులు నిజమని నమ్మేద ఆ సంకీర్తనతో ప్రారంభం చేద్దాము. నగవులు నిజమని నమ్మేద, నగవులు నిజమని నమ్మేద, నగవులు నిజమని నమ్మేద, ఒగినడియాసలు వద్దనవే, నగవులు నిజమని నమ్మేద, ఒగినడి ఆసలు వద్దనవే, నగవులు నిజమని నమ్మేద. తొల్లిటి కర్మము దొంతుల నుండగా, తొల్లిటి కర్మము దొంతుల నుండగా, తొల్లిటి కర్మము దొంతుల నుండగా, చెల్లబోయిక చేసేదా, తొల్లిటి కర్మము దొంతుల నుండగా, చెల్లబోయిక చేసేదా, ఎల్లలోకములు ఏలేటి దేవుడా, ఎల్లలోకములు ఏలేటి దేవుడా, ఒల్లనొల్లనిక రొద్దనవే, నగవులు నిజమని నమ్మేద, ఒగినడిగాసలు వద్దనవే
నమ్మేద ఒగినడి ఆశలు వద్దనవే నగవులు నిజమని నగవులు నిజమని నగవులు నిజమని నమ్మేద లలిత గారు చక్కని సంకీర్తనని అంతే అద్భుతంగా ఆలపించారమ్మా. మరి మన చిన్నారులతో కూడా సంకీర్తనని పాడిపించేద్దాము. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకంలో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు అస్మిత, సాయి సిరి, శరణ్యాక్షిత, ధన్వి, సంజన, మనస్విని, శ్రీవర్షిణి. వారి గురువుగారి పేరు శ్రీమతి లక్ష్మీ శ్రీనివాస్ గారు. వారు ఎంచుకున్న సంకీర్తన అయమేవ అయమేవ అనే సంకీర్తన. చిన్నారులు స్వామివారి అనుగ్రహంతో సంకీర్తనని ప్రారంభించండి. ససమామ సనిద మద సాని గరిసా నిరిసా నిద మద మణిద మమ గరిస నిజం జం తగజను తజం తరిత జం జం తగణం తజం జం తగణం తతకజను తజం జం తగజను తజం తరిత జం జం తగణం తజం జం తగణం తతకజను తయమేవ అయమేవ 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 ఆది పురుషో అయమేవ అయమేవ ఆది పురుషో జయకరం తమహం శరణం భజామి అయమేవ అయమేవ ఆది పురుషో జయకరం తమహం శరణం భజామి అయమేవ అయమేవ ఆది పురుషో సనిద మగరి సస సమగ మద మాద మనిద నిమ సస సాస సాని గరి సా మగరి ససని మద సస సాని గరి సాస సస సాని దని ద మగ మగ మగరి సస సాని దని ద మగ మగ మగరి సస సాని దని ద గమదని స గమదని స గమదని స అయమేవ ఖలు పురవణీధరస్తు సోప్యయమేవ వటదళగ్రాధిశయనా అయమేవ ఖలు పురవణీధరస్తు సోప్యయమేవ వటదళగ్రాధిశయనా అయమేవ దశ విధైరవతార రూపశ్చ అయమేవ దశ విధైరవతార రూపశ్చ నయమార్గ భువి రక్షణం కరోతి నయమార్గ భువి రక్షణం కరోతి అయమేవ 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 ఆది పురుషో జయకరం తమహం శరణం భజామి అయమేవ అయమేవ ఆది పురుషో సనిద మగరి సస సమగ మద మాద మణిద నిమ సస సాస సాని గరి సా మగరి ససని మద సస సాని గరి సాస సస సాని దని ద మగ మగ మగరి సస సాని దని ద మగ మగ మగరి సస సాని దని ద మగ మదని స గమదని స గమదని స అయమేవ శ్రీ వెంకటాద్రౌ అయమేవ శ్రీ వెంకటాద్రౌ విరాజతే అయమేవ వరదోపి యాచకానాం అయమేవ శ్రీ వెంకటాద్రౌ విరాజతే అయమేవ వరదోపి యాచకానాం అయమేవ వేద వేదాంతైశ్చ సూచితో అయమేవ వేద వేదాంతైశ్చ సూచితో అయమేవ వైకుంఠాధీశ్వరస్తు అయమేవ వైకుంఠాధీశ్వరస్తు అయమేవ అయమేవ
అయమేవ అయమేవ ఆది పురుషో అయమేవ అయమేవ ఆది పురుషో జయకరం తమహం శరణం భజామి అయమేవ అయమేవ ఆది పురుషో జయకరం తమహం శరణం భజామి శరణం భజామి శరణం భజామి. అయమేవ అయమేవ ఆదిపురుషో అంటూ అన్నమయ్య సంకీర్తనని చిన్నారులు చాలా చక్కగా ఆలపించారు కదా. చిన్నారులు లలిత గారిని కూడా అడిగి మీ సంకీర్తనలో ఏమైనా లోపాలున్నాయా, తప్పులు జరిగినాయా అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. అమ్మ చెప్పండి, చిన్నారులు ఆలపించిన సంకీర్తన ఎలా అనిపించింది మీకు? వసంతరాగంలో ఈనాటి ఎపిసోడ్ను చక్కటి సంకీర్తనతో ప్రారంభం చేసినందుకు మీకు ధన్యవాదాలు. వసంతరాగం చాలా చక్కటి రాగము. ఈ సంకీర్తన బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటిది. ప్యూర్ సాంస్క్రిట్లో ఉన్న రచన ఇది, అన్నమాచార్యుల వారిది. అయమేవ అయమేవ అనుకుంటూ ప్రతి చరణంలో కూడా ఆల్ ద 3 లైన్స్, ఫస్ట్ 3 లైన్స్ వచ్చేసి అయమేవ అంటే ఈతడే ఈతడే అన్నట్టుగా, ఈతడే సృష్టికి మూలము అనుకుంటూ ప్రతిదానికి స్వామివారి గురించి ఆయన యొక్క ఇది గుణగణాలని వాటిని వర్ణించి ఆయన ఇది మొత్తం స్తుతిస్తూ అన్నమాచార్యుల వారు చేసిన సంకీర్తన చాలా చక్కగా పాడారు. మంచి సింక్రనైజేషన్తో బాగుంది, అందరి గొంతులు చక్కగా కలిశాయి. ఇంకొంచెం టెంపో స్లో చేస్తే బాగుండు అనిపించింది, ఎందుకంటే సాంస్క్రిట్ వర్డ్స్ కదా, అందుకని ఇంకొంచెం స్లోగా పాడండి అమ్మా, లైట్ కొంచెం టెంపో తగ్గించుకుంటూ. తర్వాత ఒకసారి పాడండి. అయమేవ అయమేవ ఆది పురుషో అయమేవ అయమేవ ఆది పురుషో జయకరం తమహం శరణం భజామి అయమేవ అయమేవ ఆది పురుషో జయకరం తమహం శరణం భజామి అయమేవ అయమేవ ఆది పురుషో. మధ్యలో ఆ స్వరం పాడారు, అదొక్కసారి పాడండి అమ్మా. మగరి సస సమగా మద సనిద మగరి సస మగరి సస గరి సస గరి సస సనిద మగరి సస సనిదా మగరి సస. అది అదొక్కటి కరెక్షన్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో కూడా ఒకసారి 3 సార్లు వస్తుంది ఒక స్వరం, ఏదది దాని ముందల సానిదా మగ మగ మగరి సస సానిదా మగ మగ మగరి మగ మగ మగరి స. అది 3ఓసారి వేరియేషన్ చెప్పారు అలాగా. మగ మగద మగరి స అంటే దా పలుకుతోంది, అందులో తప్పేం లేదు, మాని దాగా కూడా అనుకోవచ్చు. మగ మగద మగరీస అని కూడా అనుకోవచ్చు. మగ మగ మగరీస అంటే మాలో దా పలుకుతోంది కాబట్టి మగ మగమ అనొచ్చు, లేదంటే మగ మగద మగరీస అని కూడా అనుకోవచ్చు. బాగుంది, చక్కటి స్వరంతో, మధ్యలో సొల్లుగట్ట స్వరంతో చాలా బాగా పాడారు. అందరికీ అభినందనలు తెలుపుతూ ఇంకా బాగా కృషి చేసి మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం ప్రిలిమినరీ ఆడిషన్స్లో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తున్న చిన్నారుల పేర్లు శిఖరం గీతిక, ఐషిత, మనోజ్ఞ, ఇషిక, సహస్ర, ఐశ్వర్య, సౌమ్య. వీరి గురువుగారి పేరు శ్రీమతి అనిత గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన చేపట్టి మమ్ముగావు అనే సంకీర్తన. చిన్నారులు స్వామివారి అనుగ్రహంతో ఎలాంటి బెరుకు భయం లేకుండా సంకీర్తనని ప్రారంభించండి. సానిదప మగరి మగ సరి గమ పదప గమ పదప పదని సాస గరి సనిదప మగమ పదని గరి సనిదప మగమ పదని గరి సనిదప మగమ పదని చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ శ్రీపాదములే దిక్కు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ. చెలగివేయి చేతుల శ్రీ నరసింహ
చెలగివేయి చేతుల శ్రీ నరసింహ చిలికేటి నగవుల శ్రీ నరసింహ సిలుగులే నీ మంచి శ్రీ నరసింహ సిలుగులే నీ మంచి శ్రీ నరసింహ నీ చలిని తొడిగించుకున్న శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ క్షీర సముద్రము వంటి శ్రీ నరసింహ క్షీర సముద్రము వంటి శ్రీ నరసింహ చేరిన వజ్రపు గోళ్ళ శ్రీ నరసింహ చేరి ప్రహ్లాదుని మెచ్చే శ్రీ నరసింహ చేరి ప్రహ్లాదుని మెచ్చే శ్రీ నరసింహ సంధించేరు దేవతలు నిన్ను శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీవనితతో మెలపు శ్రీ నరసింహ శ్రీవనితతో మెలపు శ్రీ నరసింహ చేవదేరణి మహిమ శ్రీ నరసింహ శ్రీ వెంకటాద్రి మీద శ్రీ నరసింహ శ్రీ వెంకటాద్రి మీద శ్రీ నరసింహ సర్వజీవ దయాపరుడవు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ శ్రీపాదములే దిక్కు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నృసింహస్వామిని కీర్తిస్తూ అన్నమయ్య రచించిన సంకీర్తనని చిన్నారులు చాలా చక్కగా ఆలపించారు కదా. చిన్నారులు మరి లలిత గారి మాటల్లో కూడా తెలుసుకుందాం, మీరు సంకీర్తనని ఎలా ఆలపించారనేది. అమ్మ చెప్పండి, ఎలా అనిపించింది సంకీర్తన? నరసింహస్వామి వారి మీద స్తుతిస్తూ రచించినటువంటి సంకీర్తన అన్నమాచార్యుల వారు రచించినటువంటిది. చక్కటి నరసింహస్వామి మీద కీర్తన బాగా పాడారు అందరూ. ఒక్కసారి శృతి ఒక్కసారి ఆన్ చేయండి. చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ శ్రీనాథములే దిక్కు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ కరెక్ట్ అయిన శృతి. చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ ఈ శృతిలో ఉండాలి. మీరు ఇందాక కొంచెం హాఫ్ నోటు ఎక్కువ పాడారు, తర్వాత స్వరం ఏదో పాడారు అనండి అమ్మ ఒకసారి. అది సని దప మగరి మగ సరి గమ పద ప గమ పద పదని సాస గరి సని దప మగమ పదని గరి సని దప మగమ పదని గరి సని దప మగమ పదని గరి సని దప మగమ పదని. మళ్ళీ ఇంకోసారి 3 సార్లు అన్నారు కదా, కరెక్ట్గానండి, ఒకేలాగా 3 సార్లు. గరి సని దప మగమ పదని గరి సని దప మగమ పదని గరి సని దప గా ఇంకొంచెం మీదకి వెళ్ళండి. గరి సని దప మగమ పదని గరి సని దప మగమ పదని గరి సని దప మగమ పదని గరి సని దప మగమ పదని. బాగుంది. ఇంకా బాగా సాధన చేసి ఇటువంటి ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మరింత నేర్చుకొని మంచి మంచి సంకీర్తనలన్నీ బాగా నేర్చుకొని ఇంకా రకరకాల కాంపిటీషన్స్లో కూడా పాల్గొని మీరు మంచి అభివృద్ధిలోకి రావాలి. ఆల్ ద బెస్ట్. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం ప్రిలిమినరీ ఆడిషన్స్లో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు శ్రీహర్షిణి, హిమజ, చైతన్య, అక్షర, శ్రీకరి, స్నేహ, ధృతి. వీరి గురుగారి పేరు శ్రీమతి పద్మా సుధ గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన తందనానా ఆహి. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా కందువగు హీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా కందువగు హీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా హరే అంతరాత్మా శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మా హరే అంతరాత్మా శ్రీహరే అంతరాత్మా తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద బొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద బొలయు ఎండొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగావా జడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగావా జడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ 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 తందనానా. అన్నమయ్య సంకీర్తనలో చాలామందికి తెలిసిన సంకీర్తనే ఇది. చిన్నారులు,
మరి లలిత గారి మాటలో కూడా విందాము. మీరు సంకీర్తనని ఎలా ఆలపించారు అనేది. అమ్మ చెప్పండి, చిన్నారులు ఎలా ఆలపించారు? అందరూ బాగా చక్కగా పాడారు. మంచి సంకీర్తన ఇది. అత్యుత్తమమైనటువంటి మరియు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సంకీర్తన అన్నమాచార్య సంకీర్తనలో ఇది కూడా ఒకటి. ఇది ఏ రాగంలో ఉన్నది? భౌళి రాగం. ఆదనామక్రియ కాదు, భౌళి రాగంలో ఉన్నది. ఈ సంకీర్తన ఎవరు స్వరపరిచారో తెలుసా? శ్రీ కందుల మల్లికార్జునరావు గారని. ఆయన్ని మల్లిక్ గారు అంటారు. రేడియోలో సుప్రసిద్ధమైన కంపోజర్, ఆయన మ్యూజిక్ కంపోజరు. ఆయన రచించినటువంటి అనేక అన్నమాచార్య సంకీర్తనలు చాలా బహుళ ప్రజాదరణ పొందాయి. అదివో అల్లదివో, నారాయణతే నమో నమో, తందనానాహి, ఇలాంటి సంకీర్తనలు ఎన్నో వారు కంపోజ్ చేశారు. మంచి ప్రజాదరణ పొందిన అన్నమాచార్య సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. సో ఈ సంకీర్తనలో మానవ జాతిలోని ఐక్యతను, అన్ని జీవుల్లో ఉండేటటువంటి ఆత్మ యొక్క ఏకత్వాన్ని చాలా చక్కగా వివరించారు అన్నమాచార్యుల వారు. మంచి సంకీర్తన ఎంచుకున్నారు. ఇంకా బాగా సాధన చేసి మంచి మంచి కాంపిటీషన్స్కి వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం ప్రిలిమినరీ ఆడిషన్స్లో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనను ఆలపించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు వేద, హాసిని, వర్షిణి, పరిణీత, విశిష్ట, సుస్మిత, సుహిత. వీరి గురువుగారి పేరు శ్రీమతి పద్మసుధ గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన వేడుకుందామా. వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా. ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే, ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే, ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే, వాడుతోమని పల్యాలవాడే దురిత దూరుడే, వాడుతోమని పల్యాలవాడే దురిత దూరుడే, వాడుతోమని పల్యాలవాడే దురిత దూరుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. వడ్డీ కాసులవాడే వనజనాభుడే, వడ్డీ కాసులవాడే వనజనాభుడే, వడ్డీ కాసులవాడే వనజనాభుడే, పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే, పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే, పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్ మంగ, వాడు అలమేల్ మంగ, వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వేడుకొందామా. అన్నమయ్య సంకీర్తనల్లో చాలామందికి కూడా ఈ సంకీర్తన తెలిసిందే, తరచూ వింటూ ఉండే సంకీర్తన కూడా. మరి చిన్నారులు లలిత గారి మాటల్లో తెలుసుకుందాం, మీరు సంకీర్తనని ఎలా ఆలపించారు అనేది. అమ్మ చెప్పండి, పిల్లలు ఎలా సంకీర్తన ఆలపించారు? వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని అనే సంకీర్తనలో చాలా బాగా అన్నమాచార్యుల వారు ఈ భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారమైనటువంటి సర్వేశ్వరుని శ్రీనివాసుణ్ణి
ప్రార్థించండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చిన సంకీర్తన ఇది చాలా ప్రజాదరణ పొందిన సంకీర్తన. బాగా పాడారు. ఒకసారి శృతి చూసుకొని స్టార్టింగ్లో తాళము శృతి మళ్ళీ ఒక్కసారి శృతి పెట్టండి సార్. ఎత్తుగడ మధ్యమ శృతిలో పాడితే బాగుంటుంది. సమా 1 2 3 వేడుకొందామా వేడుకొందామా. ఒకసారి పాడండి అమ్మా. వేడుకొందామా. ముందు 3 దెబ్బలు వేసుకోండి. 1 2 3 వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. చరణం దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా పికప్ చేశారు. చరణం దగ్గరకు వచ్చేసరికి 3 చరణాలు కరెక్ట్గానే వచ్చాయి. పల్లవి స్టార్టింగ్లో వచ్చేసి ఆఫ్టర్ ద బీట్ ఎత్తుకోవాలి, అంటే జాగాతో. 1 2 3 వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఇలా కూడా పాడచ్చు చక్కగా. ఈ రకంగా కొంచెం టెంపో పెంచుకొని మొదట్లో కూడా కరెక్ట్గా 3 అక్షరాలు 1 2 3 వేడుకొందామా ఈ రకంగా ఎత్తు కూడా ఉంటే బాగుంటుంది. ఓకేనా? ఇంకా బాగా చక్కగా నేర్చుకొని సాధన చేసి ఎంతో అభివృద్ధిలోకి రావాల్సిన చిన్నారులు మీరందరూ చక్కగా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం ప్రిలిమినరీ ఆడిషన్స్లో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు సింధు, చోషిత, అనన్య, భవిష్య, హర్షిణి, ప్రగతి, శ్రీలలిత. వీరి గురువుగారి పేరు శ్రీమతి రమణి జంధ్యాల గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన తిరుతిరు జవరాల. తిరుతిరు జవరాల తిత్తిత్తి తిరుతిరు జవరాల తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురి. తిరుతిరు జవరాల తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురి. తిరుతిరు జవరాల తిత్తిత్తి సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్స గమ గమ పని పాపని నిస పని సగ మాగసాని పమగ సని సగ గ సగ మామ దిమి దిమ్మి తొంగ తొంగ దిద్దిమిక్కియారే అమరే పాత్ర రావు మచ్చా మచ్చా. దిమి దిమ్మి తొంగ తొంగ దిద్ది మిక్కియారే అమరే పాత్ర రావు మచ్చా మచ్చా. కామల నాబుని నమక పుట్టింటి నీకు కామల నాబుని నమక పుట్టింటి నీకు అమరే తీర్పు ఇదే అవతరించగదో. తిరుతిరు జవరాల తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురి. తిరుతిరు జవరాల తిత్తిత్తి సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్స గమ గమ పని పాపని నిస పని సగ మాగసాని పమగ సని సగ గ సగ మామ మాయి మాయి అలమేలు మంగళచారి మతి బాయని వెంకటపతి పట్టపురాణి. మాయి మాయి అలమేలు మంగళచారి మతి బాయని వెంకటపతి పట్టపురాణి. బ్రోయ చిరుగజ్జలని మ్రోతాలనేని బ్రోయ చిరుగజ్జలని మ్రోతాలనేని సోయగమైన నీ సొలపు చూపమరే. తిరుతిరు జవరాల తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురి. తిరుతిరు జవరాల తిత్తిత్తి తిత్తిత్తి తిత్తిత్తి. ఎంతో చక్కని అన్నమయ్య సంకీర్తనను చిన్నారులు పాడి వినిపించారు కదా. మరి లలిత గారిని కూడా అడిగి మీరు ఆలపించినటువంటి సంకీర్తన ఎలా ఉందో అని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, సంకీర్తన ఎలా ఉంది పిల్లలు పాడినటువంటి?
మంచి హుషారైన సంకీర్తన వినిపించారు. గంభీర నాట రాగంలో శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటి సంకీర్తన ఇది. ఒక్కసారి సాహిత్యంలో చూద్దాం. తిరుతిరు జవరాల తిత్తి తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే. ఇది ఒక నృత్యానికి అనుగుణంగా ఉండేటటువంటి పదబంధంతో కూర్చున్నటువంటి సంకీర్తన ఇది. ఒక్కసారి సాహిత్యం కరెక్ట్ చేసుకోండి మీరు. ఈ తారహార మధురే, మధురి అంటున్నారు, మధురే అని చూసుకోండి. మిగతాదంతా బాగానే ఉంది, బాగా పాడారు. అందరూ చక్కగా మంచి ఒకే గొంతుతో పాడారు, బాగుంది. మంచి ప్రాక్టీస్ చేసి బాగా సాధన చేసి మంచి అభివృద్ధిలోకి రండి. ఓకే, ఆల్ ద బెస్ట్. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం ప్రిలిమినరీ ఆడిషన్స్లో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనను ఆలపిస్తున్న వారి పేర్లు అనూష, గౌరీ, హాసిని, బృహతి, సారిక, కీర్తిక. వీరి గురుగారి పేరు శ్రీమతి పూర్ణిమ. వీరు ఎంచుకున్న సంకీర్తన ఇందరికీ అభయము. చిన్నారులు, స్వామివారి అనుగ్రహంతో మీ సంకీర్తనను ప్రారంభించండి. ఇందరికీ అభయములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి. వెల్లేని వేదములు వెదకితే చిన చేయి, చిలుకు గ్రుబ్బలి కింద చేర్చు చేయి. వెలలేని వేదములు వెదకితే చిన చేయి, చిలుకు గ్రుబ్బలి కింద చేర్చు చేయి. కలికి అగోపు కాంత కౌగిలించిన చేయి, కలికి అగోపు కాంత కౌగిలించిన చేయి. పలనైన కొనగోల వాడి చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి. కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి. తనిలోగ బలి చేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసగు చేయి. తనివోగ బలి చేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసగు చేయి. మునసి జలనిధి అంబు మొదకు తెచ్చిన చేయి, మొనసి జలనిధి అంబు మొదకు తెచ్చిన చేయి. ఎనయాన గేలి ధరించు చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి. కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి. పురసతుల మానములు పొల్లసేసిన చేయి, తురగంబ బరపడి దొడ్డ చేయి. పురసతుల మానములు పొల్లసేసిన చేయి, తురగంబు బరపడి దొడ్డ చేయి. తిరువెంకటాచలాధీశుడై మోక్షంబు, తిరువెంకటాచలాధీశుడై మోక్షంబు. తనయా ప్రాణులకెల్లా తెలిపెడు చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి. కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి. శ్రీనివాసునిపై అన్నమయ్య రచించిన ఈ సంకీర్తన చాలామందికి సుపరిచితమే. మరి ఈ సంకీర్తన చిన్నారులు ఎలా పాడారు అనేది లలిత గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, చిన్నారులు ఎలా పాడారు పాటని? ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయహస్తం గురించిన వర్ణన ఈ సంకీర్తనలో మనకి కనపడుతుంది. బాగా పాడారు. ఒకసారి శృతి చూసుకొని పాడాల్సిందమ్మా మీరు. ఒకసారి శృతి ఆన్ చేయండి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి,
కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి. ఏదొక్కసారి పాడండి ఇదే శృతిలో. ఇందరికి అభయములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయములిచ్చు చేయి. తర్వాత తాళం వేసేటప్పుడు కూడా అందరూ వేయాలి. మీరు నలుగురు వేస్తున్నారు, మీ ఇద్దరు వేయట్లేదు, అందరూ కలిసి వేయండి. 1 2 3 4 1 2 3 4. ఇందరికి అభయములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయములిచ్చు చేయి. ఇంకా మంచి మంచి సంకీర్తనలు నేర్చుకోండి, చక్కగా సాధన చేసి మంచి అభివృద్ధిలోకి రండి. ఆల్ ది బెస్ట్. అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం ప్రిలిమినరీ ఆడిషన్స్లో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు నిత్య శ్రీహిత, సరయు హంసిని, లక్ష్మీ వారిజ, లక్ష్మీ మౌతిక, దియా, లాలిత్య, సంయుక్త. వీరి గురుగారి పేరు శ్రీ రామాచారి గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన ఆడరో పాడరో సంకీర్తన. ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వీడే మోలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము కమలారమనుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజము సగే కమలారమనుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజము సగే తెమలచు బ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలచు బ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వెలయగ లక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగ లక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి గై కొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి గై కొనరు శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము బలి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందినదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందినదే నడచి పరుషులు నానా ముఖముల ముడుపులు చదువరు ముయిగా నరులు నడచి పరుషులు నానా ముఖముల ముడుపులు చదువరు ముయిగా నరులు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము అప్సరో గణము. అన్నమయ్య సంకీర్తనను చిన్నారులు చాలా చక్కగా ఆలపించారు. చిన్నారులు, మరి లలిత గారిని అడిగి తెలుసుకుందాము, మీ సంకీర్తన ఎలా ఆలపించారు, దాంట్లో తప్పు ఒప్పులు ఏమన్నా ఉన్నాయా, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు ఎలా అనిపించింది సంకీర్తన? చాలా చక్కగా ఆలపించారమ్మా, అందరూ ఒకటే గొంతుతో చాలా సింక్రనైజేషన్ బాగా కుదిరింది, చక్కగా పాడారు. ఇది ఏ రాగంలో ఉందో తెలుసా మీకు? రామక్రియ. రామక్రియ అంటే దాన్ని వేరే పేరు తెలుసా మీకు? కామవర్ధిని. కామవర్ధిని రాగం ఆ పంతూరాళి. బాగుంది. ఇది ఏంటంటే ఈ సంకీర్తనలో
స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ దేవతలు, అప్సరసలు వీళ్ళందరూ కూడా ఆనందంగా గడపమని నృత్యం చేస్తూ పాటలు పాడుతూ చక్కగా స్వామివారి కళ్యాణం చూస్తూ ఆనందంగా ఉండమని చెప్పేసి అన్నమాచార్యుల వారు వర్ణన చేసిన సంకీర్తన ఇది. చాలా చక్కగా పాడారు. ఇంకా బాగా సాధన చేసి మంచి మంచి సంకీర్తనలు నేర్చుకొని బాగా మంచి కాంపిటీషన్స్లో అంతా వెళ్ళి పాల్గొని బాగా అభివృద్ధిలోకి రండి. ఆల్ ద బెస్ట్. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం ప్రిలిమినరీ ఆడిషన్స్లో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు చందన, దీక్షిత, క్షేత్రజ్ఞ, శ్రేణి, అనఘ, లక్ష్మీ మేఘన సంకీర్తన. వీరి గురుగారి పేరు శ్రీమతి దుర్గా భవానీ గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన చూడరమ్మ సతులాల. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపులకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభానే 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 శోభానే. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయమరియే మరుదు. జలజ నివాసిని అట చల్లదనమే మరుదు, జలజ నివాసిని అట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభానే 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 శోభానే. అమరవందితయట అటే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అటే మహిమయే మరుదు, అమృతపు చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభానే శోభానే
శోభానే శోభానే. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిపై అన్నమయ్య రచించిన చక్కని సంకీర్తనను చిన్నారులు అంతే చక్కగా ఆలపించారు కదా. లలిత గారి మాటల్లో కూడా తెలుసుకుందాం ఈ సంకీర్తన ఎలా పాడారు అనేది. అమ్మ చెప్పండి, చిన్నారుల సంకీర్తన మీకు ఎలా అనిపించింది? చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. ఈ సంకీర్తన వెంకటేశ్వర స్వామి వారితో లక్ష్మీ అమ్మవారి అంశతోటి ఉన్నటువంటి ఆండాళ్ దేవి వారిద్దరి స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవానికి సంబంధించిన సంకీర్తన ఇది. సో అక్కడ స్వామివారు ఈ అన్నమాచార్యుల వారు అక్కడున్న మహిళలందరికీ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ చక్కగా మీరందరూ కూడా స్తుతించండి అని చెప్పే సంకీర్తన ఇటువంటిది. మీరు ఒక్కసారి శృతి ఒక్కసారి విని మళ్ళీ ఒక్కసారి చూసి పాడగలరా? మధ్యమ శృతిలో ఎత్తుకోవాలి. ఇది మధ్యమావతి రాగము. బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటి మంచి సంకీర్తన. ఒకసారి శృతి ఆన్ చేయండి అమ్మా. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. మీరు కూడా అనండి అమ్మా. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది సతి చూడి కుడుతనాంచారి. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభనే శోభనే శోభానే శోభానే. మంచిగా ఇంకా బాగా సాధన చేసి చక్కటి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. లలిత గారు, మా కోసం ఒక చక్కని అన్నమయ్య సంకీర్తనని ఆలపించండి. తప్పకుండా అండి. మా గురువుగారు సంగీత సామ్రాట్ శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అభేరి రాగంలో స్వరపరిచినటువంటి బడీ బడీ తిరిగాడి బాలకృష్ణుడు అనే సంకీర్తనని పాడబోతున్నాను. బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు. బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు. ఎడయని జానగదే ఈ బాలకృష్ణుడు. ఎడయని జానగదే ఈ బాలకృష్ణుడు. బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు. ఎడయని జానగదే ఈ బాలకృష్ణుడు. బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు. చొక్కుచూ సోలుచు వచ్చి సుదతులు ఎత్తుకుంటే. సొక్కుచూ సోలుచు వచ్చి సుదతులు ఎత్తుకుంటే. పక్కన నవ్వులు నవ్వి బాలకృష్ణుడు. చొక్కుచూ సోలుచు వచ్చి సుదతులు ఎత్తుకుంటే. పక్కన నవ్వులు నవ్వి బాలకృష్ణుడు. ఇక్కువకు చేయి చాచి ఇక్కువకు చేయి చాచి ఎడనైన తొంగి చూచి. ఇక్కువకు చేయి చాచి ఎడనైన తొంగి చూచి. ఎక్కుడుగా మిడి కదా ఈ బాలకృష్ణుడు. ఎక్కుడుగా మిడి కదా ఈ బాలకృష్ణుడు. బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు. ఎడయని జానగదే
ఈ బాలకృష్ణుడు బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు 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 లలిత గారు నిజంగా చక్కని సంకీర్తన అంతే అత్యద్భుతంగా పాడారమ్మా. మరి ఇప్పటి వరకు కూడా మన ఆడిషన్స్లో 24 బృందాలు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించాయి కదా, ఈ ఆడిషన్స్పై మీ స్పందన ఏంటి? ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హిందూ ధర్మం ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు అభినందనలు. ఇంతమంది చిన్నారులతో 24 మంది గ్రూప్స్ బృందగానాలు, ఇంతమంది చక్కటి చిన్నారులతో కలిసి నేను కూడా ఈ కార్యక్రమంలో పంచుకొని అనేక సంకీర్తనలను ఆలపించి ఇలా కార్యక్రమంలో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. జయాపజయాలనేవి ఎక్కువ పట్టించుకోకుండా స్వామివారి సేవలో మనం అందరం నాదామృతంలో తడిసి ఓలలాడామనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చక్కగా పాడారు. కొంతమంది కొన్ని తప్పులు చేశారు, తప్పు ఒప్పులు ఇవన్నీ కూడా సహజము. ఇంకా బాగా అందరూ నేర్చుకుని చక్కగా సాధన చేసి ఎన్నో రకరకాల పోటీలలో పాల్గొని మంచి ప్రైజులు సంపాదించి ఇంకా అభివృద్ధిలోకి రావాలని అందరినీ మనసారా ఆశీర్వదిస్తూ మరొక్కసారి హిందూ ధర్మం ఛానల్ వారికి మరిన్ని అన్నమాచార్య సంకీర్తనలు ప్రాచుర్యంలోనికి తీసుకొస్తూ మంచి మంచి కార్యక్రమాలని నిర్వహించాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుకుంటున్నాను. లలిత గారు, మీ చక్కని అమూల్యమైన వాక్యాలతో చిన్నారులందరికీ చక్కని ఆశీర్వచనం అందించారు. అలాగే చాలా చక్కని అన్నమయ్య సంకీర్తనలు మా కోసం ఆలపించారు. చిన్నారులందరికీ కూడా చక్కని సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదములమ్మా. చూశారు కదండి, అన్నమయ్య సంకీర్తనలను చిన్నారులు ఎంత చక్కగా ఆలపించారో. ఇది ఇవాల్టి ఆస్ప్రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. co-presented by Dr. Rao ENT Hospital, powered by Neo MBBS Abroad, sponsored by Sastribam, Aravind Infra Developers, Sri Manjunatha Tours and Travels, Sri Gayatri Tours and Travels. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. co-presented by Dr. Rao ENT Hospital మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, పవర్డ్ బై నియో MBBS అబ్రాడ్ 2 times మరియు శాస్త్రిబం, స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.